పశ్చిమాసియాలో ఘర్షణల వేళ పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీయే మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా పలు దేశాలు ఈ మక్కా ఒప్పందంలోకి వెళ్లేందుకు కూడా రెడీ అవుతున్నాయి. అయితే ఈ కూటమిలో చేరాలంటూ ఇరాన్కి కూడా ఆహ్వానం వెళ్ళిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కూటమిలో పాకిస్తాన్, తుర్కీయే, సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ మూడు దేశాలు కూడా అమెరికాకు మిత్ర దేశాలు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుంది. అలాంటప్పుడు ఇరాన్ను ఈ కూటమిలోకి చేర్చుకోవడం సాధ్యమవుతుందా? ఒకవేళ నిజంగానే ఇరాన్ ఈ ఇస్లామిక్ కూటమిలోకి వెళ్తే జరిగే పరిణామాలు ఏంటి? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కీ కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో కీలక అంశం ఏంటి అంటే, ఈ మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే దాన్ని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణించే విధానం ఇందులో ఉంది. ఇది నాటోలోని ఆర్టికల్ 5 సూత్రాన్ని పోలి ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడే నాటో తరహా పూర్తి స్థాయి సైనిక కూటమి అని చెప్పలేము. ఎందుకంటే ఒకే సైనిక కమాండ్ లేదా ఆటోమేటిక్గా యుద్ధంలోకి దిగాల్సిన రూల్ ఇందులో లేదు. ప్రధానంగా కలెక్టివ్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, డిఫెన్స్ కోఆపరేషన్, మిలిటరీ కోఆర్డినేషన్ వంటి అంశాలను మాత్రం ఈ మూడు దేశాలు సహకరించుకోవాలంటూ చూస్తున్నాయి. ఈ కూటమి ఏర్పడడానికి పశ్చిమాసియాలో మారుతున్న సెక్యూరిటీ ఈక్వేషన్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో ముస్లిం దేశాలు తమ భద్రత కోసం పూర్తిగా అమెరికాపైనే డిపెండ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. తమకంటూ ఒక బలమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. సౌదీ అరేబియాకు ఆర్థిక శక్తి, చమురు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం ఉన్నాయి. పాకిస్తాన్కు సైనిక అనుభవం, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నాయి. తుర్కీయకు నాటో అనుభవంతో పాటు బలమైన డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది. ఒకవేళ ఈ మూడు దేశాల సామర్థ్యాలు ఒకదానికొకటి అనుసంధానం అయితే పశ్చిమాసియాలో కొత్త రీజనల్ సెక్యూరిటీ నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఇరాన్ను కూడా మక్కా ఒప్పందంలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. ఇరాన్కు చెందిన కీలక నేత ముహిద్దీ రహీమీ ఈ ఆహ్వానం తమకు అందిందని, దానిపై సమీక్ష చేస్తున్నామంటూ చెప్పినట్లుగా పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఒకవేళ ఇరాన్ను బయట ఉంచితే మక్కా కూటమి ఇరాన్కు వ్యతిరేక కూటమిలా కనిపించే ఛాన్స్ ఉంటుంది. అదే ఇరాన్ను లోపలికి తీసుకుంటే మొత్తం ప్రాంతీయ భద్రత కోసం ఏర్పడిన ఫ్రేమ్ వర్క్గా దీన్ని చూడొచ్చు. అంటే ఇరాన్తో ప్రత్యక్షంగా పోరాడడం కంటే ఇరాన్ను ఒకే టేబుల్ దగ్గరికి తీసుకురావాలనే ప్రయత్నంగా చూడొచ్చు. ఇరాన్కు కూడా ఇది ఒక డిప్లొమాటిక్ ఆపర్చునిటీ అవుతుంది. అమెరికా, ఇజ్రాయెళ్లతో ఘర్షణ సమయంలో పశ్చిమాసియాలో ఇరాన్కు సపోర్ట్ కావాలంటే మక్కా కూటమిలోకి వెళ్ళడం కీలకం. ఇందులోకి వెళ్ళి ఇరాన్ తన రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ను మరింత పెంచుకోవచ్చు కూడా. మరి ఇరాన్ను సౌదీ నిజంగానే అంగీకరిస్తుందా అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య గతంలో తీవ్రమైన శత్రుత్వం ఉంది. ముఖ్యంగా యెమెన్లో హౌతీల విషయంలో రెండు దేశాలు పరోక్షంగా శత్రువులుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీతో కలిసి ఉన్నటువంటి డిఫెన్స్ ప్యాక్ట్లో ఇరాన్ చేరితే అది మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద డిప్లొమాటిక్ రీసెట్ అవుతుంది. ఒకవేళ ఇరాన్ను బయట ఉంచితే ఆ కూటమి ఇరాన్కు వ్యతిరేకంగా ఏర్పడిన గ్రూప్లా కనిపించవచ్చు. కానీ ఇరాన్ను లోపలికి తీసుకుంటే మేము ఇరాన్కి వ్యతిరేకం కాదు, ప్రాంతీయ భద్రత కోసం కలిసి పనిచేస్తున్నాం అనే సందేశాన్ని ఇవ్వచ్చు. ఇరాన్ నిజంగానే ఈ కూటమిలో చేరితే మొదటి ప్రభావం సౌదీ ఇరాన్ రిలేషన్స్ పైన ఉంటుంది. రెండు దేశాల మధ్య భద్రతా చర్చలకు కొత్త వేదిక ఏర్పడవచ్చు. యెమెన్, హౌతీలు, గల్ఫ్ ప్రాంతాల్లోని ఉద్రిక్తతలను కూడా ఒకే వేదికపై చర్చించే అవకాశం ఉంటుంది. అంతేకాదు అమెరికా, ఇజ్రాయెల్కు ఇది ఒక స్ట్రాటజిక్ షాక్గా కూడా మారొచ్చు. ఎందుకంటే ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే ఇరాన్, సౌదీ, తుర్కీ, పాకిస్తాన్లతో కలిసి ఒక రీజనల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లోకి వస్తే అమెరికా వ్యూహానికి కొత్త సవాల్ ఎదురవుతుంది. అయితే ఇక్కడ అతిపెద్ద సమస్య హౌతీల అంశం. సౌదీపై హౌతీలు దాడి చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది? హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందనే ఆరోపణలు ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. మక్కా ఒప్పందంలోని సభ్య దేశమైన సౌదీ మీద దాడి జరిగితే ఇరాన్ సౌదీకి మద్దతుగా నిలబడాల్సి వస్తుందా, లేక హౌతీలకు సపోర్ట్ చేయాల్సి వస్తుందా అనేది కూడా ఒక సరికొత్త ప్రశ్న. కాబట్టి ఇరాన్ కూటమిలో చేరడం కంటే చేరిన తర్వాత ఈ ఒప్పందంలోని కలెక్టివ్ డిఫెన్స్ సూత్రాన్ని ఎలా అమలు చేస్తారు అనేదే అసలు ప్రశ్న. ఒకవేళ ఇరాన్ కూటమిలో చేరి హౌతీలకు సపోర్ట్ చేయాల్సి వస్తే ఇందులో ఇరాన్పై వేటు పడే పరిస్థితులు కూడా రావచ్చు. ఇక అమెరికా విషయానికి వస్తే పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా మూడు దేశాలకు కూడా అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. తుర్కీ నాటో సభ్య దేశం.
పాకిస్తాన్కు అమెరికాతో భద్రతా సంబంధాలు ఉన్నాయి. సౌదీ అరేబియాకు కూడా దశాబ్దాలుగా అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఉంది. అదే సమయంలో ఇరాన్పై అమెరికా యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇరాన్ను ఈ కూటమిలోకి తీసుకోవడం జరిగితే ఈ మూడు దేశాలు ఒక్కసారిగా అమెరికాకు వ్యతిరేకంగా మారిపోయాయని కూడా అర్థం కాదు. దీన్ని ఒక స్ట్రాటజిక్ అటానమీ పెంచుకునేటువంటి ప్రయత్నంగా చూడొచ్చు. అంటే అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే తమ ప్రాంతీయ భద్రతను పూర్తిగా అమెరికా పైన ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్వహించుకోవాలనే ఒక ప్రయత్నంగా చూడొచ్చు. ఒకవేళ అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ను కూటమిలోకి చేర్చుకోకపోవచ్చు కూడా. ఇక భారత్ విషయానికి వద్దాం. ఈ కూటమి నేరుగా భారత్కు వ్యతిరేకమా అంటే ఖచ్చితంగా కాదు. కానీ ఇందులో పాకిస్తాన్, తుర్కియా ఉండడం భారత్కు ఒక కీలక అంశం. పాకిస్తాన్తో భారత్కు దీర్ఘకాలిక భద్రతా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తుర్కియా కూడా గతంలో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడింది. అందువల్ల పాకిస్తాన్, తుర్కియా ఒకే డిఫెన్స్ ఫ్రేమ్వర్క్లోకి రావడం భారత్కు పూర్తిగా విస్మరించలేని ఒక పరిణామం. అయితే సౌదీ అరేబియా భారత్కి అత్యంత ముఖ్యమైన భాగస్వామి అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎనర్జీ, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఇండియన్ డయాస్పోరా వంటి రంగాల్లో భారత్ సౌదీ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి భారత్ సౌదీని కేవలం పాకిస్తాన్ వైపు వెళ్ళిన దేశంగా చూడదు. సౌదీ రిలేషన్షిప్తో పాటుగా గల్ఫ్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వారా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మక్కా కూటమిని ఇప్పుడే నాటో స్థాయి సైనిక కూటమిగా చూడడం కూడా తొందరపాటు అనే చెప్పాలి. ఎందుకంటే సౌదీ, పాకిస్తాన్, తుర్కియే ఈ మూడు దేశాల ప్రయోజనాలు పూర్తిగా ఒకేలా లేవు. సౌదీకి గల్ఫ్ సెక్యూరిటీ ముఖ్యం, తుర్కియేకి నాటో, యూరప్, రష్యా, ఇరాన్తో సంబంధాలు కూడా అవసరం. పాకిస్తాన్కు కూడా అమెరికా, చైనాతో సంబంధాలు, ఆర్థిక అవసరాలు కీలకం. కాబట్టి ఈ మూడు దేశాలు ఒకే సైనిక శక్తిగా మారుతాయా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేము. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం అవుతుంది. పశ్చిమాసియాలో సెక్యూరిటీ ఆర్డర్ మారుతోంది. అమెరికాపై పూర్తిగా ఆధారపడడానికి బదులుగా ప్రాంతీయ దేశాలు తమ సొంత సెక్యూరిటీ నెట్వర్క్స్ను నిర్మించుకోవాలంటూ చూస్తున్నాయి. ఇరాన్కు వచ్చినట్లుగా చెబుతున్నటువంటి ఆహ్వానం నిజమై ఇరాన్ కూడా ఈ వ్యవస్థలోకి వస్తే మార్పు మరింత పెద్దదవుతుంది. అప్పుడు మక్కా ఒప్పందం ఇరాన్కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి కాకుండా ఇరాన్ను కూడా కలుపుకున్న కొత్త రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్గా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇది కేవలం ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కాదు, పశ్చిమాసియాలో మారుతున్న పవర్ గేమ్కు ఇది ఒక సంకేతం కావచ్చు. ఇరాన్ నిజంగా ఈ కూటమిలోకి వస్తుందా, వస్తే అమెరికా ఎలా స్పందిస్తుంది, సౌదీ ఇరాన్ శత్రుత్వం నిజంగానే తగ్గుతుందా, పాకిస్తాన్, తుర్కియే ఉన్నటువంటి ఈ కొత్త కూటమిని భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద పశ్చిమాసియా రాజకీయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని ఫాలో చేయండి.